అందరికీ వందనాలండి. సంఘం అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం ఏంటంటే ఇది గొప్ప సాక్ష్యం అండి. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇది పునరుద్ధానం మళ్ళీ నేను ఎత్తినట్టే. దేవుడు మళ్ళీ నాకు ఒక జన్మ అనేది ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే మన సంఘం ద్వారా మళ్ళీ నాకు ఇచ్చాడండి. మన ప్రార్థన నిజంగా వృథా అవ్వదండి. మన ప్రార్థన చాలా బలమైంది, నిజమైంది. మనల్ని పరలోక రాజ్యంలో కంపల్సరీ ఉంచుతుంది నిశ్చయంగా నమ్ముచున్నానండి. సాక్ష్యం ఏంటంటే నాకు పాము కరిచింది అందరూ తెలుసు. అది నేను వెంటనే కట్టేసాను, తాడెట్టి గట్టిగా కట్టేసి వెంటనే ఫోన్ చేశాను మా అన్నయ్యకి. ఫోన్ చేస్తే మా అన్నయ్య వేరే డాక్టర్ ఫోన్ చేసి ఈ మెడిసిన్ ఎక్కడ ఉంటుందంటే ఇంకెక్కడ ఉండదో కేజీహెచ్కి వెళ్ళిపోవాలి బ్రదర్ అని చెప్పారంట. నాకు వెంటనే కేజీహెచ్కి వెళ్ళిపోమంటే వెంటనే ఒక కుర్రోడు ఉంటే ఇద్దరం మేము వెంటనే వెళ్ళిపోయాము. కేజీహెచ్కి పావు గంటలో కేజీహెచ్లో ఉన్నాము. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కట్టెప్పలేదు, అలాగే ఉంచాను గట్టిగా. దేవుడు చేసిన కార్యం ఏంటంటే అది చూశాను, నేను కల్లారు చూశానండి. పాముని చూశాను, రాడ్ తీశాను కొట్టేద్దామని. కానీ అది పైన ఉండడం వల్ల నా దెబ్బకు దొరకదు. అది దాన్ని ఇంక కొట్టడం ఎందుకు, టైం అయిపోతుందని బయటికి పరిగెట్టి వచ్చేసి తాడు కట్టేసి పెట్రోల్ దొరికితే దాన్ని ఇలా పిండేసి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. 2 సార్లు కరిసింది. బ్లడ్ వచ్చితే ఇలాగ పిండేసి మొత్తం బ్లడ్ వచ్చేస్తుందని ఇలా వదిలేసి తాడు కట్టేసాను గట్టిగా. తాడు కట్టేసి వెంటనే మళ్ళీ పాములు అక్కడ పడతాడు. అతను ఫోన్ చేస్తే బ్రదర్ ఇంకెక్కడ ఉండదో కేజీహెచ్ అన్నాడు. అంతే వెంటనే కేజీహెచ్కి కుర్రోడిని నేను వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే ఒక కొత్త నర్సు తగిలిందండి నాకు. ఈ చెయ్యికే మొత్తం అన్ని సూదులు పొడిచేస్తుంది. కానీ ఆవిడ సెట్ చేయలేకపోతుంది అనమాట మెడిసిన్ ఎక్కించడానికి. అప్పటికి చాలా టైం పట్టింది. ఆవిడ ఒక 15 ఇంజక్షన్లు వేసిందండి. అయినా సరే అప్పుడు ఏదో ఒక ఇంజక్షన్ ఇంకో బ్రదర్ని ఆవిడ ఎక్కించలేకపోయింది. ఇంకొకరు వచ్చి అతను ఎక్కించాడు అనమాట. ఎక్కించి మెడిసిన్ ఎక్కించిన తర్వాత తాడిప్పిన తర్వాత నాకు ఏదో అయిపోతుంది అనమాట. కళ్ళు తిరుగుతూనే కొద్దిగా అలాగ అయిపోతుంది. మా అన్నయ్య అక్ష వీళ్ళు వచ్చారు. అప్పటికి ఏంటంటే అవుతుందా ఏమైనా అవుతుందంటే ఏం అవ్వలేదు, బాగానే ఉంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల, ప్రభువా ఏది జరిగినా నీ చిత్తం. నాకు గొప్ప ధైర్యంగా ఉన్నాను. మధ్యలో ఫోన్ కూడా వచ్చింది. నాకు తెలుసు ఏదో జరుగుతుందని. నేనేంటంటే నా ధైర్యంగా ఉన్నాను. నాకు తెలుసు ఏది జరిగినా దేవుడి చిత్తం. ఆడికి బండి తొక్కినోడు కూడా దారి తెలియదు కేజీహెచ్కి ఎలాగెళ్ళలో. నువ్వు ఇలాగెళ్ళు అలాగెళ్ళని ఆడి దారి చెప్తూ అలాగెళ్ళని తీసుకెళ్ళరంటే గొప్ప స్పీడ్గా తీసుకెళ్ళాడు. నన్ను 5 నిమిషాలు అంటే పావు గంటలో కేజీహెచ్లో ఉన్నాం. ఇక్కడ నీకు బయలుదేరి అరగంట పడుతుంది, పావు గంటలో ఉన్నాం. అలాంటి దేవుడు నడిపించాడండి. మనం కాదు, మన గొప్పతనం కాదు, దేవుడు మహిమ కలుగును గాక. కానీ ఏంటంటే గొప్ప కార్యం ఏంటంటే వీళ్ళు వచ్చారు ఎమర్జెన్సీలో నాకు ఎక్కించిన తర్వాత పేషెంట్లన్నీ ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేద్దరంట. వాళ్ళు బండి ఎక్కించమంటే నేను ఆ బండి ఎక్కబుద్ధి వేయలేదు. మా బావ నేను బైక్ మీద భవానీ వార్డుకి వెళ్ళిపోండి అంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత భవానీ వార్డులో ఇటు సైడ్ మంచి పేషెంట్లు, అవతల వైపు ఇంక ఎమర్జెన్సీ అనమాట. ఆ ఎమర్జెన్సీ కౌంటర్ దగ్గర నేను వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇలా మా బావ కౌంటర్ దగ్గర మాట్లాడుతాను. నాకు ఇంకా ఇలాగ అయిపోయి ఇంక కాలు చేలు గిలగలాడేసి ఏదో అయిపోతుంది. నేను ఇలా కూర్చుడిపోయాను అనమాట. కూర్చుడిపోయి దేవుడు ఇలాగ వెళ్ళవలసింది ఇలా దింపేశాడు. కడుపు గడగడగడలు ఆడింది. గడగడలు ఆడగానే బావ నాకు ఏదో కడుపులో గడగడలు ఆడుతుందంటే బాత్రూమ్కి వెళ్దామంటే నేను తీసుకొని వెళ్ళాడు. నాకు ఆ బాత్రూంలో కూర్చోబుద్ది అయిపోయినా సరే దేవుడు మరి ఇంకే తప్పదు. తీసుకెళ్ళిన తర్వాత బాత్రూంలో కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాల్లో కొద్ది ఫ్రీ అయిందండి. ఇంక దేవుడు అక్కడ ఇలాగ వెళ్ళవలసింది ఇలా దింపేశాడు అనమాట. దేవుడు మహిమ కలిగిన దాకా మన గొప్పతనం కాదు, దేవుడు యాక్చువల్లీ మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అక్కడ భవానీ వార్డులోకి వేరే తీసుకెళ్ళి అది ఇచ్చారండి. ఏది మంచం లాంటిది. అది కూడా బాత్రూమ్ ఎదురుగా ఇచ్చారు. ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే అక్కడ నన్ను పెట్టేసి మన వాళ్ళు భావన మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఏదో కొనడానికి ఏదో పరుచుకోవడానికి ఏదో కొనడానికి వెళ్తే నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను.
ప్రభువా ఇంతవరకు బతికించావు, మా తల్లి ద్వారా నన్ను పోషించావు, జీవం ఇచ్చావు, నడిపించావు. కానీ మేము నమ్ముకునేది నిన్ను, నువ్వు నిజమైన దేవుడు అని నాకు తెలుసు. ఏది జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీ చిత్తం ఏమైందో నా పట్ల అది జరిగించి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఉన్నా లేకపోయినా సరే నీ చిత్తం ప్రభువా అని నేను అక్కడే మోకాలేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాలో ఏదో పోయింది, కానీ దెయ్యం ఇక్కడి నుంచి ఇలా ఉండిపోయింది అనమాట చెయ్యిలో. దేవుడు గొప్ప కార్యం ఏంటంటే వారం రోజులు ఉన్న తర్వాత చూసిన తర్వాత మెడిసిన్ ఎక్కిచ్చారు, ఏం అవ్వలేదు. ఆ చెయ్యి కటించేసి ఎంత తొందరగా స్వస్థపరిచాడంటే దేవుడు, నెల రోజుల్లో కూడా దగ్గర నెల రోజుల్లో సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం. చెయ్యి ఎంతవరకు అవుతుంది, ఇంకా ఫుల్గా అవ్వట్లేదు, దేవుడు అది కూడా ఇస్తాడు. నాకు తెలిసి ఇగో ఇంత కటింగ్ అయిపోయింది చెయ్య, చాలా పెద్దది చేశారు. అయినా సరే దేవుడు స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడంటే మన ఉపవాస ప్రార్థన ద్వారా. ఆ రోజు యాక్చువల్లీ ఉపవాస ప్రార్థన అండి, అది ఇంతవరకు వచ్చింది, వాపు ఇంతవరకు వాసిపోయింది. నేను అనుకోండి ఇలాగ వెళ్ళిపోతుంది ఇది ఏంటి అనేసి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ఆ రోజు ఉపవాస ప్రార్థన. మీరందరూ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అది ఇక్కడ దిగిపోయింది ఉదయంకి. గొప్ప సాక్ష్యం అండి అది. ఇది ఇంతవరకు వచ్చిన సాక్షి ఇక్కడికి వచ్చింది, ఓ పంట డౌన్ అయిపోయింది. అది చూసి డాక్టర్లు అన్నారు, బాబు ఇంక ఇది కటింగ్ చేద్దామనేసి మనం కటింగ్ చేసి క్లీన్ చేశారు చెయ్యంతా. చాలా బాగా చేశారు, దేవుడు మనతో ఉన్నాడు. ఈ సాక్ష్యం ఏంటంటే మన ప్రార్థన వృధాగా పోదు, మనతో ఉన్నాడు. నిత్యంగా నేను నమ్ముచున్నాను, దేవుడు మనలో ఉండి కార్యాలు చేస్తున్నాడండి. ఇది అయిపోయిన తర్వాత సాతానుడు మన వెనకాలే తిరుగుతున్నాడు. నాకు చెయ్యికి డాక్టర్లు ఎలాగ బాబు ఇంటికి వస్తాము, ఇది ఎలాగ క్లీనింగు ఎలా చేసుకోవాలో తెలియదు అంటే విట్టర్ ఉన్నాడు కదా జాన్సన్, అలా ఆవిడ ఒక 2-3 రోజులు వచ్చింది, క్లీన్ చేసింది, విట్టర్ చూశాడు. అదేవిధంగా విట్టర్ చేస్తున్నాడు. ఆవిడ దూరం కదా ప్రతిసారి ఏం పిలుద్దాం లేదని మీ పిల్లలేదు, విట్టరే చేశాడు. విట్టర్ చేస్తుండగా 1-2 వారాలు చేసిన తర్వాత కుక్క కరిసింది, విట్టర్ కుక్క కరిసింది. ఆ పెట్ట అనమాట రావడానికి కొద్దిగా దీనికుంటే అలాగే దేవుడే మేమే ఇంకేంటంటే అదర్సే నాకు క్లీన్ చేసి మేమే కట్టించుకుంటాను. అలాగా అయ్యింది. తర్వాత దెయ్యం ఏంటంటే ఇలాగ ఆడుకొని ఉంటుంది. మొన్న మనకు తెలిసి అక్సకి దెబ్బ తెలిసింది. అలాగే దెయ్యం మన ఫ్యామిలీని మన కుటుంబంలో ఇలాగే చేస్తుంది, కానీ మనంతో జయించలేదు, ఓడిపోద్ది. అది సాతాను, అదంతే, ఏమీ లేదు, మనతో దేవుడు ఉన్నాడు. నాకు నమ్మకం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి దేవుడు నాతోనే ఉన్నాడండి. నేను నా పిల్లల కోసం ప్రార్థన చేశాను, దేవుడు అలాగే ఇచ్చాడు. తర్వాత నేను చెప్పలేను, చాలా సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం చెప్పే సమయం కాదు, కానీ దేవుడు ఈ 2024లో చాలా గొప్ప కార్యం, మళ్ళీ నూతనగా నేను పుట్టాను, దేవుడు నాకు అది దయచేసాడు, అంతే. దేవుడు మహిమ పొందిన కాక నేను ఈ భూమి మీద ఉన్నానంటే దేవుడి చిత్తం ఏదో జరుగుతుంది, అంతే. అందుకే ఉన్నాను. దేవుడు ఏం జరిగినా నా మంచికే, దేవుడు మహిమ పొందిన కాక. మీ అందరికీ వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. నా కోసం సేవ చేశారు. అలాగే మన సహోదరు పెట్టాడు, మన నవీన్ కూడా చాలా నైట్ పూట ఉండి కూడా నాకు చాలా సహాయం సేవ చేశారు. వాళ్ళకి రుణం మర్చిపోలేను. దేవుడు వాళ్ళు దీవించిన గాక. మరి నేనైతే ఇంకా బోల్డ్ చెప్పాలనుకోను, కానీ చెప్పలేనండి. చెప్పొచ్చు కానీ నేను లో నుంచి రావట్లేదు. ఏంటంటే చాలా పెద్ద సాక్ష్యం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక.